సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి వివిధ జిల్లాల రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా పోచన్పల్లి రైతు వేదికలో సోమవారం ఏర్పాటు చేసిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో మెదక్ జిల్లా మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా వ్యవసాయాధికారి వినయ్ తదితర అధికారులు పాల్గొన్నారు. కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు బోనస్ 500 కూడా ఇప్పటి నుంచి అంతా స్టార్ట్ అయింది. సో ఒకరొకరికి చెప్పిన అందరికి కూడా బోనస్ అమౌంట్ కూడా 500 వాళ్ళందరికీ కూడా తొందరలోనే వాళ్ళందరూ కూడా వేయడం జరుగుతూ ఉంది. సో రైతులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మనము కంపల్సరీగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం మన జిల్లాలో మొత్తం కూడా కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఈ రైతు నేస్తం ప్రోగ్రామ్ కూడా రైతులకు నేస్తం లాగా వాళ్ళకి ఉపయోగపడే అన్ని విధాలుగా అన్ని కూడా వాళ్ళకి సహకరించాల్సి అనేసి కూడా ఈ ప్రోగ్రామ్ టేక్అప్ చేస్తున్నాం. ఇదే కాకుండా మన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఏడీలు, డిఏఓ అందరూ కూడా వీళ్ళు ఈసారి మొత్తం అంతా కూడా పొలాల బాట పడతారు. సో వాళ్ళందరూ కూడా ఈ పొలాలలో తిరుగుతూ ఉంటారు. మీకు ఇంతకుముందు నేను అబ్జర్వ్ చేసిన లాస్ట్ టైం ఇంతకుముందు పెస్టిసైడ్ ఎంత వాడుతుందంటే ఒక 2 సార్లు వేసుకున్నాను చెప్తున్నాను. మళ్ళీ కొన్ని దగ్గర పోతే ఒక లాస్ట్ ఒక 4-5 నుంచి 3 సార్లు వాడుతున్నామని చెప్పినారు. పరిస్థితి ఉంది. కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి మా రైతన్న బాగుండాలా, మరి మా అన్నతమ్ముడు బాగుండాలన్న ఉద్దేశంతో ఒకటే ఏకకాలంలో మరి 22,000 కోట్ల రూపాయలు మరి రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి అదే కాదు, 22,000 రూపాయలు రుణమాఫీ కావచ్చు, ఇంకొక 7,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కావచ్చు, మళ్ళీ ఇవాళ కూడా రైతు భరోసా మొదలు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మరి రైతుల కోసం, రైతుల పక్షపాతి లాగా ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నదని చెప్పి అందరు కూడా మరి తెలియజేసుకుంటూ, మరి అదే కాదు మరి గత 10 ఏళ్ళు మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం కూడా ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేకుండే. అట్లాంటిది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన రైతులు కూడా సన్నబియ్యం పండించాలా, మన వాళ్ళు మన పేద సోదరులు అందరూ కూడా సన్నబియ్యం తినాలనే ఒక ఉద్దేశంతో మరి వాళ్ళందరికీ కూడా మరి సన్నబియ్యం కూడా ఇస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. వస్తలేదా మీకు సన్నబియ్యం?